ఇవాళ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ మధ్య తలపడనున్నాయి. టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ కప్ గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఓ జూనియర్ క్రికెట్ జట్టు జాతీయ జెండా టీమిండియా ఫోటోలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. టీమిండియానే కప్ గెలుస్తుందన్నారు ఫ్యాన్స్. जीतेगा भाई जीतेगा इंडिया जीतेगा जीतेगा भाई जीतेगा इंडिया जीतेगा ईस्ट और वेस्ट इंडिया द बेस्ट ईस्ट और वेस्ट इंडिया द बेस्ट ईस्ट और वेस्ट इंडिया द बेस्ट जीतेगा भाई जीतेगा इंडिया जीतेगा जीतेगा भाई जीतेगा इंडिया जीतेगा जीतेगा भाई ईस्ट और वेस्ट इंडिया द बेस्ट ईस्ट जीतेगा भाई जीतेगा इंडिया जीतेगा जीतेगा भाई जीतेगा. ఇవాళ భారత్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో ప్రత్యేక పూజలు చేశారు భారత క్రికెటర్ వెంకటేష్ అయ్యర్. మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో మహాకాళేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. భారత్ గెలవాలని కోరుకున్నారు. बहुत खुशी होती है हमेशा बाबा महाकाल के दरबार में आके, और मन खुश सा हो जाता है. और मैं यहाँ पे आईपीएल के लिए निकलने वाला हूँ परसों, तो कोलकाता नाइट राइडर्स के लिए खेल रहा हूँ, तो उनकी जीत के लिए यहाँ पे प्रार्थना करने आया हूँ. और साथ ही साथ मेरी बीवी मेरे साथ है, तो हम बस ये उम्मीद करते हैं कि दुनिया में सब सुखी रहें और हंसी खुशी जीते रहें. बहुत ही अच्छी व्यवस्था है, बिल्कुल दर्शन कराने के लिए मुझे ऐसा लगता है कि यहाँ आके एक मन प्रसन्न हो जाता है. और यहाँ की इतनी जो सुविधाएं हैं वो मुझे लगता है कि किसी भी मंदिर में मैंने इतनी सुविधाएं नहीं देखी है, तो मुझे बहुत खुशी होती है यहाँ की. साथ ही साथ मैं अपना एक ब्रांड लॉन्च कर रहा हूँ रशर नाम से. बाबा महाकाल से मिलके उनको प्रोडक्ट्स देके हम उनका आशीर्वाद लेने आए हैं, और मैं उम्मीद करता हूँ कि सभी हमारे इस ब्रांड को पसंद करेंगे. और कल भारत का फाइनल है न्यूजीलैंड के खिलाफ. मुझे पूरा भरोसा है कि हम ज़रूर जीतेंगे और बाबा के आशीर्वाद से एक और आईसीसी ट्रॉफी लेके आएंगे. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ పోరుకు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్లో భారత్ న్యూజిలాండ్ జట్లు తడో పేడో తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి 25 ఏళ్ల పగకు ప్రతీకారం తీర్చుకోవాలని భారత జట్టు భావిస్తుంటే, న్యూజిలాండ్ మాత్రం మరోసారి టీమిండియాను మట్టి కరిపించాలని పట్టుదలతో ఉంది. ఇప్పటివరకు భారత్ కివీస్ 2 సార్లు ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో తలపడ్డాయి. ఇక ఈ మ్యాచ్కి సంబంధించి క్రికెట్ అభిమానులు ఏమంటున్నారు అనేది మా రిపోర్టర్ అనిల్ అందిస్తారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అన్ని మ్యాచ్ల్లోనూ గెలిచి టీమిండియా దూకుడుగా ఉంది. సో ఈ రోజు జరగబోయేటువంటి మ్యాచ్కి సంబంధించి క్రికెట్ అభిమానులు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. ప్రజెంట్ మనం హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి సరోజిని క్రికెట్ అకాడమీలో ఉన్నాం. ఇక్కడ చాలా వరకు చూడవచ్చు, చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు పూర్తిగా ఇక్కడ క్రికెట్ అభిమానులు ఉన్నారు. సో ఈ రోజు జరగబోయేటువంటి మ్యాచ్కి సంబంధించి ఏమనుకుంటున్నారో వారి మాటలను తెలుసుకుందాం. హాయ్ అండి. అంటే ఇండియాకి చాలా పాసిబిలిటీస్ ఉన్నది గెలవడానికి, ఎందుకంటే ఇండియాకి చాలా స్ట్రాంగ్ బౌలింగ్ ఉంది, బ్యాటింగ్ ఉంది. బట్ న్యూజిలాండ్ కూడా గెలవచ్చు, ఎందుకంటే న్యూజిలాండ్ దగ్గర పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళ ఫామ్లో కూడా ఉన్నారు, లైక్ విలియమ్సన్, ఫిలిప్స్ అందరు. ఇండియా కూడా గెలవచ్చు, ఎందుకంటే కుల్దీప్ ఉన్నారు, అందరు వాళ్ళు డామినేట్ చేయవచ్చు. ఈసారి ఇండియానే గెలవబోతుంది. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్లో చక్రవర్తి బాగా బౌలింగ్ వేస్తాడు, బ్యాటింగ్ కూడా బాగానే వేస్తాడు. విరాట్ కోహ్లీ మంచి 104 కొట్టాలని కోరుకుంటున్నాం. డెఫినెట్గా ఇండియాని గెలిచా అనుకుంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంకా బ్యాటింగ్ బౌలింగ్ స్ట్రాంగ్ ఉంది. దుబాయ్లో ఎక్కువ మ్యాచెస్ ఆడినారు, ఇంకా లైన్గా అన్ని మ్యాచెస్ గెలిచి కూడా వచ్చారు, కానీ ఫీల్డింగ్లో కొంచెం ఎక్కువ చేయాలి. ఈరోజు విరాట్ కోహ్లీ అంటే గత 2 మ్యాచ్లో కూడా ఒక పాకిస్తాన్ మీద సెంచరీ చేశాడు, తర్వాత ఆస్ట్రేలియా మీద కూడా చాలా దూకుడుగా ఆడాడు. సో ఈ రోజు ఆడగలుగుతాడా, సెంచరీ చేస్తాడని మీరు అనుకుంటున్నారా? చేస్తాడు. ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ ఉంది ఈరోజు. విరాట్ కోహ్లీ బాగా ఆడతాడు, సెమీ బౌలింగ్ బాగా వేస్తున్నాడు. ఒక ఛాన్స్ హర్షదీప్ సింగ్కి ఇస్తే మంచిగా అవుతుంది. ఈరోజు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ జరుగుతుంది. అట్లనే విరాట్ కోహ్లీ ఇంకా రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ ఫామ్లో ఉంటే ఒకవేళ ఇండియా గెలవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఆబ్వియస్లీ ఇండియా గెలిచిపోతుంది, అయినా కూడా ఛాన్సెస్ తోటి బౌలర్స్ మంచిగా ఉన్నారు, బ్యాట్స్మెన్స్ మంచిగా ఉన్నారు. అలాగే న్యూజిలాండ్ కూడా వచ్చేసి ఫీల్డింగ్ బాగుంది, గ్లెన్ ఫిలిప్స్, మళ్ళీ మిచెల్ శాంతర్ బౌలింగ్ బాగుంది. ఖచ్చితంగా అందరి ఆశలు ఇండియా పైన ఉన్నాయి. సో ఖచ్చితంగా అంటే 2 జట్లు కూడా చాలా బలంగా ఉన్నాయంటూ చెప్తున్నారు. సో క్రికెట్ ఎక్స్పర్ట్ కూడా ఉన్నారు, వారిని కూడా అడిగారు. సో ఈ రోజు జరగబోయే మ్యాచ్కి సంబంధించి ఎట్లా ఉండబోతుంది? ఒకటండి, నేను ఒక భారతీయునిగా భారతదేశం గెలవాలని ఒక కోరిక ఫస్ట్. రెండోది ఏంటంటే ఇది ఒక ఆ లెవెల్ ఎలా ఉంటుందంటే ఇది జస్ట్ ఒక 1 మ్యాచ్ అన్నట్టు. ఎవరైతే ఆ టాప్ లెవెల్లో ప్రెషర్ని ఎవరైతే హ్యాండిల్ చేస్తారో, ఎవరైతే వెల్ ప్రిపేర్డ్ ఉంటారో ఆ టీమే గెలుస్తుంది.
కాకపోతే మీరు బలాబలాలు చూస్తే ఏమైందంటే ఫస్ట్ ఏంటంటే మనం అన్ని మ్యాచ్లు ఆడి అన్ని గెలిచాము, ప్లస్ ఉన్న 7 పిచ్ల్లో 4 పిచ్ల మీద ఆడాము, అన్ని గెలిచాము మనం. ఇంకోటి ఏంటంటే మనము ఆ గ్రౌండ్ మనం ఎక్కడ పొడుగు ఎక్కడ చిన్నగా ఉన్నది ఒక ఫీలింగ్ మన ప్లేయర్లకు ఉంది. అదే న్యూజిలాండ్ మనతో ఓడిపోయినప్పుడు ఒక మ్యాచ్ ఆడారు, వాళ్ళు లాహోర్ పోయారు, మన రాయల్పిండి పోయారు, మళ్ళీ దుబాయ్కి వచ్చారు, మళ్ళీ బ్యాక్ తిరిగారు వాళ్ళు. సో రికవరీ పార్ట్ కూడా ఇండియాకే బాగుంది. ఇవన్నీ చెప్తే కూడా బేసికలీ మా పిల్లలు చెప్పినప్పుడు సరోజన పిల్లలు చెప్పినట్టు ఆ న్యూజిలాండ్ టీము ఫీల్డింగ్ చాలా బాగుంది కంపేర్ టు ఇండియన్ టీం కూడా చాలా బాగుంది ఫీల్డింగ్. కానీ వాళ్ళు 1s 2s 3sని ఊరికే కెపాసిటీ కాబట్టి ఆ 25 రన్ల డిఫరెన్స్ వస్తుంది. కానీ లాస్ట్ టైం మీరు చూస్తే మనము 30-3 ఉండి విరాట్ కోహ్లీ అవుట్ స్టాండింగ్ క్యాచ్ అవుట్ అయినా కూడా మనము 248 రన్స్ గెలిచాము. కానీ ఈ మ్యాచ్లో కనుక ముగ్గురులో కనుక ఎవరో ఒక్కరు ఫైర్ అయినా కూడా రోహిత్ శర్మ కానీ శుభన్ గిల్ కానీ ఒక 15 ఓవర్లు 18 ఓవర్లు ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా స్కోరు 25 ఓవర్స్లో 160 170 వరకు పోయే ఛాన్స్ ఉంటుంది. అదొక మంచి అడ్వాంటేజ్ మనకు. కాకపోతే మనం చూస్తే మన దగ్గర ఉన్న స్పిన్నర్స్లో 2 క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, 2 బ్యూటిఫుల్ ఆల్రౌండర్స్ ఉన్నారు, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా. అట్లనే వాళ్ళ 4 స్పిన్నర్స్లో చూస్తే మిచెల్ శాంట్నర్ కానీ ఒక కెప్టెన్ కూడా ఇక్కడ 20 రన్స్ కూడా మంచిగా ఆడాడు. కానీ కంపేర్ టు స్పిన్నింగ్ డిపార్ట్మెంట్ మన స్పిన్నర్స్ వాళ్ళకంటే బాగున్నారు. బ్యాటింగ్ డిపార్ట్మెంట్ మనకు బాగుంది. మన దగ్గర ఏంటంటే అందరి దగ్గర మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. అంటే ఈ యొక్క ప్లేయర్ అని సమీ ఇంజరీ తర్వాత వచ్చి మన ఫస్ట్ మ్యాచ్ 5 వికెట్లు తీశాడు. ఎవరు మీరు పేరు చెప్పినా కూడా వికెట్లు కానీ రన్స్ కానీ కొడుతున్నారు, అంటే మన దగ్గర మ్యాచ్ విన్నర్స్. అట్లని చెప్పి న్యూజిలాండ్ తక్కువ అంచనా వేయదు. వాళ్ళు ఏ ఐసీసీ ట్రోఫీ గెలవలేదు, వాళ్ళకి గెలవాలని ఒక కసి ఉంటుంది. కానీ వాళ్ళు వెల్ ప్రిపేర్డ్, ఐసీసీ ట్రోఫీలో వాళ్ళు చాలా బాగా ఆడే రికార్డు ఉంది. అట్లని మనం తక్కువ అంచనా వేయకుండా కూడా ఈ మ్యాచ్ మాత్రం నాకు తెలిసి 60-40 రేషియోలో ఇండియా ఈజీగా గెలుస్తుంది నా ఫీలింగ్. కానీ కాంప్లెసెంట్ అయ్యి వికెట్ త్రో చేసుకొని ఇలా ఉంటుంది క్రికెట్. ఎలా ఉంటుందంటే 50 ఓవర్ల మ్యాచ్ అంటే 300 బాల్ ఉన్నాయి, పేర్లు బట్టి పోవద్దు. అక్కడ రోహిత్ శర్మ శుభన్ గిల్ ఆడుతుందంటే ఎవరన్నా కూడా మా పిల్లల్ని ఎవరన్నా కూడా అయిన అయితానికి ఒక 2-3 ఓవర్లు పడుతుంది. ఒక్కసారి అయినాక ఏంటంటే ఒక గ్లేజ్ బాల్ వాలీబాల్ కనపడుతుంది, తర్వాత పెద్ద ఇంకా ఆడుతూ ఉంటే బాస్కెట్బాల్ కనపడుతుంది. ఆ వికెట్ మీద ఉన్న బ్యాట్స్మెన్ వికెట్ మీద ఉంటే ఒక మంచి బ్యాట్స్ 50 ఓవర్లు ఉంటే ఆ టీం ఆటోమేటిక్ గెలుస్తుంది. చాలా మంది ఏం చేస్తారు, అవుట్ కాగానే ఇంకోరు వచ్చి ఆడతారు, లేదు ఇంకో కొత్త బ్యాట్స్ వచ్చినా అతను ప్రిపేర్ కావాలి, అతనికి అయ్యిన్ కావాలి, అతనికి ప్రెషర్ ఉంటుంది. అతను అలా కాకుండా ఉన్న బ్యాట్స్మెన్ ఉండి కొట్టేటోళ్ళు ఉంటేనే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇంకోటి దుబాయ్లో ఏంటంటే మన ఉన్న న్యూజిలాండ్లో 50 లక్షల మంది జనాభే ఉంది. అంటే మన మామూలు సికింద్రాబాద్లో ఉన్నంతమంది, దాంట్లో ఎంతమంది ఒక 10,000-15,000 మంది మ్యాచ్ చూస్తారు వస్తారు. దుబాయ్లో ఉండే తక్కువ మంది. అదే మన భారతీయులు ఇక్కడ నుంచి దుబాయ్ పోతున్నారు, దుబాయ్లో చాలా మంది ఉన్నారు, మనకు క్రౌడ్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. సో ఇంత క్రౌడ్ అడ్వాంటేజ్, ఇన్ని సిచ్యుయేషన్లు ఉన్నాయి, వీళ్ళంతా బాగా ఆడుకున్నప్పుడు నాకు తెలిసి ఓటమి కావడం అనేది చాలా రేర్. కానీ అట్లని చెప్పి వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్సే. కాకపోతే మనం ఏంటంటే ఎక్స్పీరియన్స్ తక్కువ పెట్టుకొని బెస్ట్ టీం విన్ కావాలని నా కోరిక అన్నట్టు. కమింగ్ టు వరుణ్ చక్రవర్తి టుక్ 542, బట్ లాస్ట్ మ్యాచ్లో మ్యాట్ హెన్రీ కూడా 542 తీసుకున్నాడు. మనం ఓన్లీ మన స్ట్రెంగ్స్ మన వీక్నెస్ చూస్తున్నాం. ఇంకోటి వాళ్ళు ఏం చేస్తారు, వరుణ్ చక్రవర్తి 5 వికెట్స్ తీసుకున్నారు కాబట్టి ఆపోజిట్ టీం ఏం చేస్తారు, కూర్చొని వర్కౌట్ చేసుకొని ఆ వరుణ్ చక్రవర్తి ఎలా ఆడాలి, అతను ఎలా రన్స్ కొట్టాలి అని ప్లాన్ చేసుకొని దిగుతారు వాళ్ళు. సో వాళ్ళు కనుక సక్సెస్ అయ్యారు అనుకోండి, ఆటోమేటిక్గా న్యూజిలాండ్కి అవుతుంది. కానీ మనం ఏంది అదే ప్రిపరేషన్ అదే బౌలింగ్ ఇచ్చి మంచిగా చేస్తే మనం గెలుస్తాం. సో ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్తున్నానంటే ఆ లెవెల్కి వచ్చినాక ఎవరైతే మెంటల్ ప్రెషర్ హ్యాండిల్ చేస్తారో, ఎవరైతే ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉంటారో, ఇంకా ఆల్రెడీ ప్రిపరేషన్ చేసి ఐసీసీ ట్రోఫీకి వచ్చారు. 8 టీంలో మన బెస్ట్ టీమ్స్ వచ్చాయి. సో ఆటోమేటిక్గా దే హావ్ డన్ వెరీ గుడ్ ప్రిపరేషన్. సో ఈ రోజు ఈ సమయంలో మధ్యాహ్నం నుంచి రాత్రి ఆడే మ్యాచ్లో ఇంకోటి ఏంటంటే రాత్రి ఆడేటప్పుడు స్పిన్ అంటే వ్రిస్ట్ చూడడం కష్టం, డే లైట్లో ఆడేటప్పుడు వ్రిస్ట్ చూడడం స్పిన్ డిఫరెంట్. సో బౌలింగ్ సెకండ్ హాఫ్లో ఇచ్చినప్పుడు బ్యాట్స్మెన్ అంటే వ్రిస్ట్ చూడడం టాకింగ్ అబౌట్ వరుణ్ చక్రవర్తి మిస్టర్ స్పిన్నర్ అన్నీ చూసుకుంటూ వికెట్ మీద ఎవరైతే ఉంటారో ఆ టీం మంచి స్కోర్ చేస్తారో ఆ టీం తప్పక గెలుస్తుందండి. ఇంకోటి ఏంటంటే ఏ మ్యాచ్లో అయినా కూడా 50 ఓవర్లలో ఒక పార్ట్నర్షిప్ కానీ 2 పార్ట్నర్షిప్స్ అవుతాయి. ఏ ఆపోజిట్ క్యాప్టెన్ కనుక ఆ పార్ట్నర్షిప్ బ్రేక్ చేస్తే ఆ టీం గెలుస్తుంది. సేమ్ న్యూజిలాండ్ ఆడుతున్న పార్ట్నర్షిప్ బిల్డప్ అవుతుంది అనుకోండి, మనం బ్రేక్ చేయాలి, అప్పుడు మనం గెలుస్తాం. మన పార్ట్నర్షిప్ అవుతుంది, వాళ్ళు బ్రేక్ చేయలేదు అనుకోండి, మనం గెలుస్తాం. కానీ వాళ్ళు బ్రేక్ చేస్తే మనం ఓడిపోతాం. సో క్రికెట్ ఈజ్ సింపుల్ గేమ్ అండి. వికెట్ మీద ఉంటే రన్స్ వస్తాయి, వికెట్ మీద లేకుంటే అవుట్ అయితే కొత్త ప్రెషరు, కొత్త బ్యాట్స్మెన్ ఎన్ని ఉంటాయి అన్నట్టు. సో జనరల్ ఏంటంటే ఆ లెవెల్కి వచ్చే వాళ్ళు ఏంటంటే కొన్ని 100,000 మ్యాచ్లు ఆడి ఎంతో ప్రాక్టీస్ మా పిల్లలాగా బ్యాటింగ్ బౌలింగ్ చేసి గంటలు ఆడి ఆ లెవెల్కి వచ్చారు. సో దే నో వాట్ ఈస్ గుడ్ ఫర్ ఇండియా, వాట్ ఈస్ బెస్ట్ ఫర్ ఇండియా. కానీ అట్లని చెప్పి వాళ్ళు కాంప్లెసెంట్ కూడా ఉండరు. అండ్ ఒక భారతీయుడిగా నాకు ఎప్పుడు భారతదేశం గెలవాలని ఒక కోరిక, దృఢమైన కోరిక, కాబట్టి డెఫినెట్లీ గెలుస్తుంది కూడా. ఎందుకంటే దే ఆర్ వెల్ ప్రిపేర్డ్ అండ్ ఆల్. అంటే బుమ్రా లేని లోటును షమీ, హార్దిక్ పాండ్యా తీస్తాడు ఈరోజు. డెఫినెట్లీ మీరు ఆల్రెడీ ప్రూవ్ అవుతుంది కదా, బుమ్రా ఈజ్ అ వరల్డ్ క్లాస్ బౌలర్, బట్ బ్యాక్ బికాస్ ఆఫ్ ఇంజరీ ఇట్స్ ఓకే. బట్ షమీ వాజ్ అ వరల్డ్ క్లాస్ బౌలర్, ఈజ్ ఆల్సో వరల్డ్ క్లాస్ బౌలర్. ఆయన 14 నెలలు నీ ఇంజరీ నీ స్వెల్లింగ్ అయినాక ఫైట్ బ్యాక్ చేసి ఒక లైఫ్ ఓవర్ చేసి వచ్చి మళ్ళీ 5 వికెట్ తీశాడు. దట్ మీన్స్ ఈజ్ దేర్.
హార్దిక్ పాండ్యా మన మ్యాచ్లో 28 కొట్టాడు, ఎక్సలెంట్ ఆల్రౌండర్. ఏమండి ఎలా ఉంది తెలుసా ఇండియన్ టీంలో, ఒకరు పోతే ఇంకొకరు ఫిల్అప్ అయ్యే ఛాన్స్ ఉంది అక్కడ. సో బుమ్రా పోతే షమి పోతే హార్దిక్ పోతే ఇంకోరు వస్తారు, రానా వస్తాడు, సో లేదా హర్షదీప్ వస్తాడు. ఆడు ఎవరు ఎలా ఉందంటే ఛాన్స్ ఇస్తే ఆడ ఇండియన్ టీం ఆడేటట్టున్నారు, అంత కష్టపడుతున్నారు. సో అట్లాంటప్పుడు మనం ఒక ఫీలింగ్, కానీ బుమ్రా ఉంటే మనకి ఈజీ అవుతుండే, కానీ ఇంజరీ కాబట్టి మన కంట్రోల్ లేదు కాబట్టి మనం ఆ విషయం వదిలేయాలి డిస్కషన్. ఇప్పుడు మ్యాట్ హెన్రీ కూడా ఇంజరీ అయిందని విన్నాను పేపర్లో. వీ డోంట్ నో, హీ మే కమ్ అండ్ ప్లే ద మ్యాచ్ టుడే. That's not at all important. What is important is without Bumrah also winning. Good captaincy by Rohit. Virat is in form. Outstanding form lo adutunnadu. What more do you want? Everybody is awesome. Shumal is going. We are forgetting Shreyas Iyer, the man who New Zealand to gelpistanu athane main karanam. 3 wicketలు పడ్డాక 60-70 రన్లు కొట్టి బ్యూటిఫుల్ ఆడాడు. ఎంతమంది ఉన్నారు, రాహుల్ కంబ్యాక్ నుంచి సైలెంట్గా వచ్చి రన్స్ కొడుతున్నాడు, ఎక్సలెంట్ కీపింగ్ చేస్తున్నాడు. ఎంతమంది ఉన్నారు, రవీంద్ర జడేజా అవుట్స్టాండింగ్ ఫీల్డింగ్, అక్షర్ పటేల్ అవుట్స్టాండింగ్ ఫీల్డింగ్. ఎవరు మీరు ఒక్కరిని చెప్పండి తక్కువ ఉన్న వాళ్ళని, దే ఆల్ అవుట్స్టాండింగ్ బికాజ్ దే వర్క్ హార్డ్ అండ్ దే కేమ్ హియర్. సో మన దగ్గర వీళ్ళు లేకుంటే వాళ్ళు లేకుంటే ఉండదు, ఎవరు ఆడితే ఆ లెవెల్లో ఉంటారు. సో ద కెప్టెన్ ఆల్సో విల్ టేక్ ద బెస్ట్ 11 అండ్ విన్ ద మ్యాచ్ అన్నట్టు. సో చూడొచ్చు, మొత్తానికి అయితే ఈరోజు జరగబోయేటువంటి న్యూజిలాండ్ భారత్ మొత్తం ఖచ్చితంగా గెలుస్తుంది. 2000 సంవత్సరంలో ఏదైతే ఆ రోజు కెన్యా వేదికగా జరిగినటువంటి మ్యాచ్లో ఫైనల్లో ఓడిపోయాము, సో దానికి ప్రతీకారంగా ఈ రోజు మాత్రం రివెంజ్ తీర్చుకొని ఉన్నారు. సో ఖచ్చితంగా అటు 2 జట్లు కూడా చాలా బలంగా ఉన్నాయి కాబట్టి ఇటు 2 జట్లు తర్వాత ఈ టాస్ గెలిచిన ఎవరైనా కూడా 2 జట్లను ఎవరు కూడా హోప్ చేయలేకపోతున్నారు. సో ఖచ్చితంగా టీమిండియా మాత్రం గెలుస్తుందని ఇక్కడ అభిమానులు మాత్రం చెప్తున్నారు. జగన్తో అనిల్ V6 న్యూస్ హైదరాబాద్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో దుబాయ్ వేదికగా ఇవాళ భారత్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్ ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలని దేశవ్యాప్తంగా అభిమానుల్లో ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. భారత్ ట్రోఫీ సాధించాలని ప్రత్యేక యాగాలు నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో రాధామాధవ్ ఆలయంలో పూజలు చేశారు అభిమానులు. టీమిండియా క్రికెటర్ల రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాల ఫోటోలతో యాగం చేశారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ప్రముఖ ఇసుక కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ పూరి బీచ్లో అద్భుతమైన సైకత శిల్పాన్ని రూపొందించారు. టీమిండియాకు శుభాకాంక్షలు చెబుతూ ఇసుక శిల్పాన్ని రూపొందించారు. జాతీయ పతాకం, రోహిత్ శర్మ, ఛాంపియన్స్ ట్రోఫీ, కప్, బాల్, క్రికెట్ స్టేడియంతో పాటు బ్యాట్పై గుడ్ లక్ టీమిండియా అని రాశాడు సుదర్శన్ పట్నాయక్. ఆకట్టుకునేలా రూపొందించిన ఈ సైకత శిల్పాన్ని పలువురు ఆసక్తిగా చూశారు. इंडिया न्यूजीलैंड फाइनल मैच होगा. अराउंड द वर्ल्ड हर कोई भारतीय का नज़र और हर कोई क्रिकेट प्रेमी का नज़र क्रिकेट मैच पे है और डिफरेंट वे से हमारा भारतीय टीम को सब लोग विश कर रहे हैं. हम लोग आज एन आर्टिस्ट, हमारा कला के माध्यम से इंटायर भारतीय टीम को हमारा बेस्ट विशेस है और सुपर संडे मैच होगा, सुपर मैच होगा, ये सबका एक्सपेक्टेशन है. और हम लोगों ने यहाँ पर 5 फीट हाइट का जो टीम इंडिया का कैप्टन है रोहित शर्मा, उनका स्कल्पचर्स बनाया है. उसके साथ एंटायर टीम को हमारा बेस्ट विशेस है कि गुड लक टीम इंडिया करके ये स्कल्पचर्स हम लोगों ने क्रिएट किया है, जिसमें कि 15 फीट लॉन्ग का क्रिकेट बैट क्रिएट किए हैं, बहुत सारे बॉल को इंस्टॉल किए हैं और रोहित शर्मा जी का जो चैंपियंस ट्रॉफी का कैप्टन है उनका स्कल्पचर्स हम लोगों ने क्रिएट किया है यहाँ पर. गुड लक इंडिया. तो ये जो आपका चैंपियंस ट्रॉफी के लिए है, तो सुदर्शन पटनायक जी का हम लोग तो फॉलो करते हैं टीवी का, मतलब सोशल मीडिया में बेसिकली, और आज आके देख रहे हैं. एंड इनका आर्ट तो हम बहुत तारीफ सुने हैं, बट यहाँ पे आके जो इनका जो फिनिशिंग वर्क है इट्स इनक्रेडिबल. तो डेफिनेटली इंडिया जीतेगा, उसमें कोई डाउट ही नहीं. विराट कोहली पूरे फॉर्म में है. तो कल ही मैं आई हूँ, बट कल मैं मिस कर गई उनका ये आर्ट वर्क देखने का, सुदर्शन जी का. तो आज मैं बोली नहीं, आज मुझे एनी हाउ देखना है, तो मैं जस्ट अभी आई हूँ.
दिस इज़ द फर्स्ट टाइम मैं लाइव देख रही हूँ. इतने दिन से जो मैंने आज तक देखा था वो व्हाट्सएप पे देखा था या फेसबुक पे देखा था. तो सच्चा अमेजिंग टैलेंट जो उनके पास है. सो आई विश हिम गुड लक एंड एट द सेम टाइम टीम इंडिया को भी गुड लक हमारी तरफ से. संडे में The whole nation is gripped by cricket fever. More particularly when India beat Pakistan in Dubai, the whole nation is like shining. So they are enjoying the victory in Dubai over Pakistan. Now we are playing finals. Sudarshan Patnaik, a famous sand artist, a Padma Shri awardee, he has created a beautiful sand picture, congratulating, complimenting, wishing all good wishes to the Indian cricket team for the success in final.